నేను మీ సీతారామరాజుని. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస్త్రంలో ఉన్నామండి. వీరవాస్త్రంలో కూడా ఇప్పుడున్న ఏర్పాట్లన్నీ ఇవి రాబోయే సంక్రాంతికి ముందుగా క్రీడా మైదానాలు అయితే తయారవుతున్నాయని చెప్పవచ్చు. మరుగున పడిపోతున్న అనేక క్రీడలు కబడ్డీ, ఖోఖో, లేకపోతే వాలీబాల్ వంటి క్రీడలు అయితే ఇప్పుడు మరుగున పడిపోతున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు పిల్లలంతా కూడా ఎక్కువగా ఆసక్తి చూపేది క్రికెట్ వైపు లేదా షటిల్ ఇట్లాంటి చదరంగం వీటి మీదే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కూడా వాటి వైపే వెళ్తున్నాయి. అయితే పాతతరం క్రీడలను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చాలామంది క్రీడా ప్రోత్సాహకులు క్రీడలను ప్రోత్సహించేవారు కూడా ఇక్కడ ఇటువంటి మైదానాల్లో ఏర్పాటు చేసి సంక్రాంతి సందర్భంగా ఇటువంటి క్రీడలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఇక్కడైతే ఈ క్రీడలు నిర్వహించేవారైతే మనకి జనసేన జడ్పీటీసీ సభ్యులు గోండా జయప్రకాష్ నాయుడు గారు ఇటువంటి ఏర్పాట్లు గత కొన్నేళ్లుగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి మనకి కొన్ని ప్రాంతాల నుంచి కొంతమంది అధికారులు కూడా వచ్చారు. వారు తమ అనుభవాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను నంద్యాల జిల్లా నుంచి వచ్చాను సార్. నేను ప్రస్తుతం నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. నేను ఆల్ ఇండియన్ కబడ్డీ రెఫరీ. నేను ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని పాండ్యం మండలంలో మండల విద్యాశాఖ అధికారిగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చాలా చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. నేను నా యొక్క కబడ్డీ సర్వీసులో నా వయసు వచ్చేసి ఇప్పుడు 55 years సార్. ఇంత చక్కటి ఏర్పాట్లు మరియు ప్రేక్షకులు కూర్చోడానికి సిట్టింగ్ అరేంజ్మెంటు, మ్యాట్పై చాలా విస్తృతంగా మంచి ఏర్పాట్లు చేశారు. 72వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లాల 26 జిల్లాల కబడ్డీ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా వీరసారంలో జరిగినటువంటి కబడ్డీ పోటీలు చాలా ఒక జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే ఏర్పాట్ల లాగా అనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కటి భోజన వసతులు కల్పించారు. ఈరోజు మధ్యాహ్నము సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ యొక్క కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. టోటల్ గా 24 జిల్లాలు అటెండ్ అవుతున్నాయి సార్. ఇక్కడికి ఇది గవర్నమెంట్ అంటే అసోసియేషన్ ప్రోగ్రామ్ సార్. ఇన్విటేషన్. ఈ సర్టిఫికెట్ పిల్లలకు స్టేట్ సర్టిఫికెట్ మరియు నేషనల్ సర్టిఫికెట్ పిల్లలకు అందరికీ జాబ్ పర్పస్ ఉపయోగపడతాయి. గతంలో 2% రిజర్వేషన్ ఇప్పుడు 3% ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. మునుముందు ప్రతి ఒక్క జాబ్కు అంటే రిజర్వేషన్లో స్టడీస్ పరంగా అయితేనేవి, ఎంప్లాయీస్ సంబంధంగా అయితేనేవి అన్ని రకాలుగా క్రీడాకారులకు ఉపయోగపడుతుంది. చాలా చక్కగా ఏర్పాటు చేశారు సార్. ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు ఇప్పుడు ఇక్కడ జరిగే క్రీడలు ఎన్ని టీంలు? 24 టీంలు వస్తున్నాయి సార్. యాక్చువల్గా టోటల్ ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు? మామూలుగా షెడ్యూల్ ప్రకారము 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి కబడ్డీ సెక్రటరీ యలమంచి శ్రీకాంత్ గారు తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ లో అందరు జిల్లా సెక్రటరీలు మరియు జిల్లాకు ఒక్కొక్క జట్టు నుండి 14 మంది మహిళా సీనియర్ ఉమెన్స్ టీంలు అన్ని పాల్గొంటున్నాయి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలు నుంచి వచ్చాము. మీ టీం ఎంతమంది వచ్చారండి? టీం కాదండి, మా అమ్మాయి. మీ అమ్మాయి? వెరీ గుడ్. కబడ్డీ ప్లేయర్ అమ్మా? అంత ప్లేయర్ కాకపోయినా జస్ట్ ట్రైల్ చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు? అవి చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, అండ్ అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. సో మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరా? వెస్ట్ గోదావరి టీము దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ? మీ టీం అంతా ఇంతకు ముందు ఎక్కడ పాల్గొన్నారమ్మా? ఏ క్రీడల్లో పాల్గొన్నారు? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగా అనిపిస్తున్నాయా? మీ తల్లి ఎక్కడి నుంచి వచ్చారు? ఉండి నుంచి వచ్చారా? ఇంతకు ముందు క్రికెట్ లో కబడ్డీలో పార్టిసిపేట్ చేశారా? ఎన్ని టీంలు ఆడారు? డిస్ట్రిక్ట్ వైజ్ ఆడారా? వెరీ గుడ్. అదేండి, వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు చాలామంది టీంలు కూడా అటువైపు చూడవచ్చు, చాలామంది వచ్చి ఉన్నారు. వారంతా కూడా ఈ వారం రోజుల పాటు జరిగే ఈ క్రీడల కోసం సిద్ధమైపోతున్నారు. దీనికి ఏర్పాట్లు అయితే ఇక్కడ చాలా బాగున్నాయని చెప్తున్నారు. మనం వీరందరితో మాట్లాడించే ప్రయత్నం నెక్స్ట్ కూడా చేసే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ ఈ ఎవరైతే మనకి నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు చేసే ఏర్పాట్లు కూడా చూడండి. మధ్యలో ఎటువంటి ప్రేక్షకులు చూసేందుకు ఇక్కడేమో గ్యాలరీ నిర్మించారు. అలాగే ఇక్కడ కబడ్డీ జరిగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో పిచ్ కూడా మంచిగా
ఏర్పాట్లు అయితే జరిగినవి. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ఏర్పాట్లు ఇవన్నీ. అయినప్పటికీ వారం రోజుల పాటు తెరమరుగైపోతున్న క్రీడలను మళ్ళీ పునర్జీవించాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అయితే మనం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయంగా మనం చెప్పవచ్చు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా.